ఈ నేను విశ్వప్రియ. ఇవి బాదాం నైట్ సోక్ చేసి పీల్ చేసుకొని పెట్టుకున్నాను. మనం ఎక్కువ కొబ్బరి పల్లి చట్నీ, కొబ్బరి పుట్నాల చట్నీ చేస్తూ ఉంటాం ఇడ్లీ, దోసలోకి. కొబ్బరి బాదాం చట్నీ ట్రై చేశారా? చాలా బావుంటుంది. కొంతమంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ అస్సలు ఇష్టపడరు. అందులో బాదాం అయితే అసలే తినరు. కానీ బాదాం చాలా హెల్తీ. హై ఫైబర్, హెల్తీ ఫ్యాట్, మంచి ప్రోటీన్ ఉంటుంది. పిల్లల బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి బాగా పనిచేస్తుంది. పిల్లలు తినకపోతే మనం ఊరుకుంటామా? ఏదో ఒక రకంగా పెట్టాలని చూస్తూ ఉంటాము. నేనిక్కడ 15 బాదాం తీసుకున్నాను. సగం కన్నా ఇంకా తక్కువ కొబ్బరి. అంటే నేనిద్దరికీ చేస్తున్నాను. పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. కరివేపాకు కూడా పిల్లలు అసలు తినరు. తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు ప్లేట్‌లో. ఇలా మనం చట్నీలో యాడ్ చేశామనుకోండి, వాళ్ళు తెలియకుండానే తినేస్తారు. కరివేపాకు కూడా చాలా హెల్తీ. ఇంకా వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనిక్కడ యాడ్ చేయట్లేదు. మీరు కావాలంటే వెల్లుల్లి కూడా యాడ్ చేయొచ్చు. ఉప్పు, కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేస్తే హెల్తీ కొబ్బరి బాదాం చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తే పిల్లలకి నచ్చినవి కూడా వాళ్ళకి తెలియకుండానే ఇష్టంగా తినేస్తారు. అప్పుడు వాళ్ళు హ్యాపీ, మనం అమ్మలమైతే ఇంకా హ్యాపీ. సో, ఇలా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. మీకు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు. నేనిక్కడ ఇలాగే ఉంచేస్తున్నాను. మళ్ళెందుకు ఎక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేయాలని. సో, ఈ ఇడ్లీలోకి, దోసలకైతే ఈ చట్నీ చాలా బావుంటుంది. ట్రై చేసి చూడండి.